ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ జెన్కో అధికారులు సిద్ధం చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ ఉత్పాదన కొనసాగితే 4వ యూనిట్ ను తమ అధీనంలోకి తీసుకుంటామని ఇంజనీర్లు తెలిపారు. ఆరేళ్ల తర్వాత శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ జెన్కో అధికారులు సిద్ధం చేశారు. అయితే ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఉత్పత్తిని ప్రారంభించారు. పూర్తి వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయచంద్రిక ఇట్టకేలకు రోజులో 4వ యూనిట్ మరమ్మతు పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ట్రయల్ రన్ కూడా పెట్టారు. ఈ ట్రయల్ రన్ కూడా 72 గంటల పాటు కొనసాగుతుంది. ఈ 72 గంటల పాటు ట్రయల్ రన్ లో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకపోతే ఇక నుంచి కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 2020 ఆగస్టులో షార్ట్ సర్క్యూట్ వల్ల అప్పుడంతా కూడా కొన్ని ఈ 4వ యూనిట్ల పాటు మరికొన్ని యూనిట్లు కూడా దెబ్బతిన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన కూడా అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు కూడా జపాన్ టెక్నాలజీ సాయంతో వాటికి మరమ్మతులు చేసి కొన్ని కొత్త వాటిని కూడా అందించారు. అయితే 4వ యూనిట్ మాత్రం కొత్తది ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని మళ్ళీ సాంకేతికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడంతో 2-3 సార్లు కూడా ఇలాగే శాంతిక సమస్య చెల్లించడంతో ఈ ప్రక్రియ అంతా కూడా ఇంకా ఇంజనీర్లు ఎలాగైనా సరే దీన్ని అంతా కూడా కంప్లీట్ చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని కూడా భావించినటువంటి తరుణంలో ఇంజనీరింగ్ అధికారులు ఎట్టకేలకు శ్రమించి 4వ యూనిట్ నుండి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా వాటిని అంతా కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేశామని ప్రకటించిన తర్వాతనే ఏదైతే ఈ రోజు ఎట్టకేలకు 4వ యూనిట్ అంతా కూడా ట్రయల్ రన్ మొదలు పెట్టారు. ట్రయల్ రన్ అంతా కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం ఏంటి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం రాలేదు. సో 72 గంటల పాటు వెయిట్ చేస్తాము. ఇంజనీర్ల పర్యవేక్షణలో అంతా కూడా ఈ టెక్నికల్ టీం అంతా కూడా అక్కడే ఉండి ఎప్పటికెప్పుడు కూడా ట్రయల్ రన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడే ఇంకా ఉంటూ ఎప్పటికెప్పుడు కూడా సిబ్బంది ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ఇది 72 గంటల పాటు ఇంకా సమయం ఉంది. సో సమయం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో విజయవంతమైన తర్వాత ఈ విషయాన్ని కూడా బయటికి తెలియజేస్తామని కూడా లెఫ్ట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంజనీర్ల కృషి ఫలితంగా ఈ 4వ యూనిట్ అంతా కూడా పనులు పూర్తయ్యాయి. వీటిని కంప్లీట్ అయిన తర్వాత ట్రయల్ అయిన తర్వాత ఈ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాము. ఒకవేళ ఏదైనా సాంకేతిక ప్రాబ్లంగా ఉంటే మళ్ళీ మరమ్మతులు చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక. ఓకే సుంకన్న.